హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు. మా కోమలు వెళ్ళిపోయింది. నందిని కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. మా వారికి మొన్న జ్వరం వచ్చింది కదా 2 రోజులు. నోరు బాగాలేదన్నారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా చికెన్ బిర్యానీ చేయమన్నారనమాట. గురువారం తీసుకొచ్చుకుందాం అనుకున్నాం. ఆ రోజు పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మా వారు తినరనమాట. అందుకనే శుక్రవారం, ఫ్రైడే రోజైతే తీసుకొచ్చుకున్నాం. ఫ్రైడే అయితే తింటాం మేము. ఇంక తీసుకొచ్చారు. తీసుకురావటం కూడా ఏ టైంకి తెచ్చారు చూడండి. తీసుకొస్తా తీసుకొస్తా అని 10:30కి తీసుకొచ్చారనమాట చికెన్ అయితే. చికెన్ బిర్యానీ ఎప్పుడు చేయాలి? లంచ్ లంచ్ టైం కల్లా అయిపోవాలి చికెన్ బిర్యానీ. ఇంగా కోపం వచ్చింది నాకైతే. తొందరగా తీసుకొస్తే నాకు మ్యారినేట్ చేసి పెట్టేస్తాను కదా! అన్నీ కలిపేసి పెట్టేసుకోవాలి. ఒక గంట సేపు అయినా పెట్టాల్సిందే అనమాట చికెన్ బిర్యానీ చేయాలంటే. టైం లేకపోయినా సరే ఒక అరగంట, అరగంట పైనే గానీ అరగంట లోపైతే బావుండదనమాట చికెన్ అనేది. ఉప్పు, కారం బాగా పడితే బావుంటది పీసెస్‌కి. అది గాక బాగా సాఫ్ట్‌గా ఉడికిద్దనమాట అట్లాగా పెట్టుకుంటే ఎక్కువసేపు. ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత బావుంటదనమాట. ఇంకా నైటు మొత్తం కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉదయం చేసుకుంటే ఇంకా బావుంటదనమాట. టైము ఎక్కువుండదు. చికెన్ బిర్యానీ చేయాలంటే ఎట్లా చెప్పండి? ఇంగా కోపమొచ్చింది నాకైతే. తీసుకురమ్మన్నప్పుడు తొందరగా తీసుకొస్తే మనం చేసుకోవాలనుకున్నప్పుడు తొందరగా తెచ్చుకుంటే తొందరగా అయిపోద్ది గదా! పనయిపోద్ది నాకు. ఇది గూడా కొంచెం ఎక్కువసేపు అన్నీ కలిపి పెట్టుకుంటే బావుంటది గదా! చికెనయితే ఈ పీసెస్‌గా కట్ చేసిస్తాను ఎప్పుడైనా. మరీ పెద్దయి గాదు, మరీ చిన్నయి గాకుండా మీడియంగా కట్ చేపిస్తాననమాట. మరీ పెద్దయని నాకు నచ్చదు. ఎందుకనో మనకి ఇట్లా ముక్కలు ఎక్కువుంటేనే బాగుంటదనమాట. ఇంక నేనైతే ఇదంతా గిన్నెలో ఏసేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. కడిగేస్తున్నాను. చికెన్ శుభ్రంగా కడిగేయాలనమాట. పిల్లలు గూడా ఉంటే బాగుండేది గానీ ఇంకేం చేస్తాం ఇంగ లేరు. వెళ్ళారనమాట. వచ్చిన తర్వాత తింటారు గానీ, ఇంగ అందరం వేడి వేడిగా అట్లా అందరం కూర్చొని తినేది వేరుంటది. గురువారం అయితే ఇంగా శుక్రవారం సెలవిస్తే బాగుండేదనిపించిందనమాట. ఇంక చికెనయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ ఇంక మనకి చాలా మంది ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటే సింపుల్ అండి. ఎవ్వరేం చేస్తున్నారసలు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ చేసుకుంటూనే ఉన్నారసలు. గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా చేసుకుంటున్నారనమాట. అంత సింపుల్ అయిపోయింది చికెన్ బిర్యానీ అంటే. మనం బయటున్నది చికెన్ బిర్యానీ అంటే హోటల్‌లోంచి తెచ్చుకుంటేనే తినాలేమో అన్నట్టు లేదనమాట ఇప్పుడు. ఒకప్పుడు అట్లుండేదేమో గానీ ఇప్పుడైతే అందరూ చేసుకుంటున్నారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత అసలు వంటలంటే అందరూ ఎంత చిన్న చిన్నోళ్ళైనా, పెద్ద పెద్దోళ్ళైనా చిటికలో చేసేసుకుంటున్నారనమాట. అన్నీ ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదనమాట. అన్నీ తెచ్చుకుంటున్నారు. ఇంట్లో అన్నీ ఉంటనే ఉన్నాయి. చేసుకుంటున్నారు. కమ్మంగా అందరూ తింటూనే ఉన్నారు. అది ఇంక అందరికి తెలిసిందే. అందరూ తింటున్నారు గాబట్టి, అది పెద్ద ప్రాసెస్ ఏం గాదు. చికెన్ బిర్యానీ అందరికి తెలిసిందే గూడా. దీంట్లో అయితే ఉప్పు, కారం, పసుపు, కొంచెం నేను పచ్చిమిర్చి పేస్ట్ గూడా ఏస్తా. ఇప్పుడు కంపల్సరీ అదైతే ఏస్తా. ఒక్కొక్కళ్ళేమో పచ్చిమిర్చి ఏస్తారు గానీ, పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఫ్లేవర్ అనేది బావుంటది. కొత్తిమీర, పుదీనా ఇవన్నేసి ముందు ఇవి మిక్స్ చేసుకోవాలనమాట. మనకు నిమ్మరసం, పెరుగేయకముందే ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని తర్వాత పెరుగయ్యి వేసుకోవాలనమాట. నేనైతే కారం కొంచెం ఎక్కువేస్తాను. ఎందుకంటే మేము స్పైసీ ఎక్కువ తింటాం. నాన్ వెజ్ అంటే స్పైసీ లేకపోతే మాకసలు నాన్ వెజ్ తిన్నట్టే ఉండదసలు. మా కోమలి పిల్లలు మేమేమో గాని పిల్లలు ఊరుకోరనమాట స్పైసీ లేకపోతే. మా కోమలి కా కారం ఉన్నా సరే ఇసుకొట్టుకుంటా తింటది గానీ, ఇష్ ఇష్ అంటది తింటది గానీ, స్పైసీ ఏయమంటదనమాట. మేము స్పైసీ ఎక్కువే తింటాం. నేను పచ్చిమిర్చేసాను. మళ్ళీ కారం గూడా కొంచెం ఎక్కువేసుకున్నాను. దేంట్లో మనకేందంటే విడిగా కూర కాదు కాబట్టి చికెన్ బిర్యానీలోకి కాబట్టి ఈ మాత్రం కారం పడితేనే బావుంటది. తర్వాత నిమ్మరసం ఏస్తున్నాను. నేను నిమ్మరసం 3 కాయలు తీసుకున్నాను. మీడియం నిమ్మకాయలనమాట. దాంట్లో సగమేమో ఇప్పుడేస్తాను. సగమేమో చేసేటప్పుడేస్తాను. ఎందుకంటే మొత్తం ఒకేసారి ఏస్తుంటే ఏమైతుందంటే పీసెస్‌కి బాగా పట్టేసి చికెన్ బిర్యానీ అయిన తర్వాత పీసెస్ అనేది కొంచెం పుల్లగా ఉంటుందనమాట లైట్‌గా. బిర్యానీ అయిన తర్వాత తినేటప్పుడు కొంచెం పులుపుగా ఉంటుంది. అందుకని కొంచెం వేసి తర్వాత వండేటప్పుడు మళ్ళీ కొద్దిగా ఏస్తాను. అది నేనెప్పుడు మొత్తం ఒకేసారి ఏసేదాన్ని. నాకెందుకో కొంచెం పులుపనిపిస్తుంది పీసెస్. తగ్గిస్తేనేమో ఫ్లేవర్ బావుండదు. అందుకని నేనిట్లా సగం వేసి, సగం వండేటప్పుడు ఏస్తాననమాట. కర్రీ ఉడకబెడతాం గదా! ఒక హాఫ్ బాయిలు ఉడికిస్తామనమాట. అప్పుడు ఏస్తానమాట. తర్వాత పెరుగు మనం ఎప్పుడైనా ఇంట్లో పెరుగు కన్నా గూడా బయట పెరుగు ప్యాకెట్ ఉంటది గదా! అది బావుంటది. మామూలుగా ఇంట్లో పేరబెట్టిన పెరుగు కన్నా గూడా బయట పెరుగు ప్యాకెట్లుంటాయి గదా! అదేసుకోండి చాలా బావుంటది. మన థిక్‌నెస్ గూడా బాగా వస్తదనమాట. మామూలు ఇంట్లో పెరుగు అంతగా రాదు. నేనైతే ఓ పెరుగు ప్యాకెటేసాను. ఆహ్, టే రూ. 18 అనమాట. చిన్న ప్యాకెట్ ఉంటది గదా! అది అయి ఉంటాయి గదా! బయట షాపుల్లో అదేసానమాట. అదైతే సరిపోయింది. కరెక్ట్‌గా సరిపోద్ది. కేజీ చికెన్‌కి కేజీ రైస్ ఏస్తున్నాను నేనైతే. మనం కేజీ చికెన్‌కి ఇంకా కేజీ కంటే ఎక్కువ రైస్ గూడా ఏసుకోవచ్చు. నేనైతే ఇంట్లో కేజీ రైస్ ఉన్నాయని కేజీ ఏసేసానమాట. కరెక్ట్‌గా సరిపోద్ది. కొన్ని రైస్ ఎక్కువున్నా పర్లేదు. ఇప్పుడు మనకి ముప్పావు కేజీ చికెన్‌కి కేజీ రైస్ ఏసుకోవచ్చు. బావుంటది. అట్లా గూడా బావుంటది.
నేనైతే కేజీకి నేను కేజీ తీసుకొచ్చారు మా వారైతే. కర్రీ చేశాను విడిగా అంటే వద్దన్నారనమాట. సరే మొత్తం చికెన్ బిర్యానీ చేయమన్నారు. సరేలే అని మొత్తం చేసేసాననమాట. కేజీ రైస్‌కి కేజీ చికెన్ అనమాట. తర్వాత నేను పెరుగు, చికెన్ మసాలా, గరం మసాలా ఏసిన తర్వాత ఆయిల్ వేడి చేసి కొంచెం వేసుకోవాలి. అది కూడా వేసి మొత్తం కలిపి పెట్టేసి నేను ఒక 1 అవర్ ఉంచాను. 10:30కి తీసుకొచ్చారు. ఇది క్లీన్ చేసి ఇయన్నీ కలిపేసరికి 11 అయింది. 12 గంటలకి నేను స్టార్ట్ చేశాను మళ్ళీ బిర్యానీ చేయటం. ఇది అయితే 1 అవర్ అయితే పక్కన పెట్టేశాను నేను. మా వారైతే ఇంకా కాలేదు అంటుంటారు. కోపమొచ్చి అరిసా గూడా. "నువ్వు తెచ్చేదే లేట్‌గా తెచ్చినవు. ఎప్పుడు చేస్తారు చికెన్ బిర్యానీ ఏదో కర్రీ ఏమన్నా ముక్కలు కట్ చేసేసి కడిగేసి శుభ్రంగా పొయ్యి మీద ఏస్తే అది ఉడికేదే. అది కాదు కదా ఇది. టైం పట్టిద్దని" చెప్పానమాట. మేము తినేసరికల్లా లేట్ అయిందిలే. 2:30 అట్లా అయిందనమాట తినేసరికల్లా. మనకి వేడిగా తిన్నా బావుంటది. బిర్యానీ ఎప్పుడైనా చల్లగా తిన్నా బానే ఉంటదండి. 2 ఎట్లా అయినా బానే ఉంటది. బిర్యానీ అనేది వేడిగానే తినాలని ఉండదసలు. నాకైతే ఇంకా చల్లారిన తర్వాత తింటేనే నాకిష్టము. బిర్యానీ ఎప్పుడైనా. తర్వాతయితే అది పక్కన పెట్టేసిన తర్వాత 11:30కి నేను రైసు కడిగి పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ నానితే బావుంటదని. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అంటారులే గానీ వెంటనే ఎక్కువసేపు నానొద్దంటారు. ఒక్కొక్కళ్ళేమో ఎక్కువసేపు నానాలంటారు. ఇదంతా ఎందుకని నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ అయితే నానబెట్టేసి స్టార్ట్ చేస్తున్నాననమాట బిర్యానీ అయితే. తర్వాత కుండ పెట్టేశాను. 12 అయింది ఇప్పుడే టైము. కుండ పెట్టేసిన తర్వాత ఇవన్నీ కొంచెం గిన్నెలన్నీ అడ్డంగా ఉన్నాయని తీసేస్తున్నాను. ఈరోజు ఇడ్లీ చేశాను కదా! ఇడ్లీ పాత్ర కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకిప్పుడు ఈ చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఈ సందడిగా ఇయన్నీ ఉంటే పిచ్చి పిచ్చిగా అసలు నాకు నచ్చదనమాట. ఎందుకంటే మనం మర్చిపోకుండా చేయాలి. అదేదన్నా కొంచెం ప్రాబ్లమ్ అయినా కూడా చికెన్ బిర్యానీ మొత్తం వేస్ట్ అయిద్ది. బావుండదనమాట. అందుకే జాగ్రత్తగా కొంచెం ఫ్రీగా చేస్తే బావుంటదని అన్నీ సర్దేసుకుంటున్నాం ముందు గిన్నెలైతే. కుండ కొంచెం వేడయ్యేసరికి టైం పట్టిద్దిలెండి. అది వేడైందంటే చల్లారంటే ఎంత టైం పట్టిద్దో వేడవ్వాలన్నా కూడా అంతే టైం పట్టిద్దనమాట. అది కుండలో అదే స్పెషలు. నేనైతే కుండలో చేస్తున్నాను. మట్టి కుండలోనే టేస్ట్ భలే ఉంటదండి. చికెన్ బిర్యానీ అయితే సూపర్ ఉంటది. అదైతే పొయ్యి మీద పెట్టేసాను. తర్వాత మన రైస్ కోసం నీళ్లు పోసుకోవాలి. అవి కొన్ని ఎక్కువ పోసాను. నీళ్ళైతే ఎక్కువే పోసుకోవాలి. దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేశాను ఫస్టు. అవి ఇప్పుడు చికెన్‌లోకనమాట ఇవి. కుండలో ఆయిలేసాను. అది వేడైంది. ఈ ఆనియన్స్ ముక్కలైతే దాంట్లో ఏసేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. మంచిగా రెడ్ కలర్ రావాలనమాట. మీరు గమనించారో లేదో బ్రౌన్ ఆనియన్స్ అయితే ఎయ్యలేదు ఎక్కడ. ఇవే అనమాట. ఇంకంతే ఎక్కువేయను నేను. ఎందుకంటే అన్నం రైస్ మీద ఏస్తే మా పిల్లలకి అస్సలు నచ్చదండి ఎందుకో గాని బ్రౌన్ ఆనియన్స్ అయితే. ఆనియన్స్ అంటే తక్కువ తినరు. కూరల్లో చేసినా గూడా, పకోడీలో ఏసినా తినరనమాట. ఇంక దీంట్లో కూడా అంతే వద్దంటారు. సరేలే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేద్దాంలని నేను వేయననమాట. ఇట్లా వేస్తే అర్థం కాదు కదా! కూరలో వేస్తే అర్థం కాదు. అదే మిక్స్ అయిపోద్ది కదా! ఆ ఫ్లేవర్ అనేది ఉంటది మనకి ఎంత అర్థం కాకపోయినా కూడా. అందుకని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చికెన్ ముందుగా ఇయన్నీ కలిపి పెట్టేసాను కదా! ఈ చికెన్ అయితే కుండలో ఏసేసాను. ఇదైతే ఒక హాఫ్ బాయిల్ అవ్వాలి. ఎందుకంటే నేను పచ్చిదేయనండి. ఒక్కొక్కళ్ళు పచ్చిదేసి దాని మీద రైస్ ఏస్తారు కానీ నాకస్సలు నచ్చదు అట్లా ఏస్తే ఎందుకో గాని. నాకెందుకో నచ్చదు. ఒకసారి అట్లాగే ట్రై చేశా కానీ బాలేదు. నాకు నచ్చలేదు. అందుకనే హాఫ్ ఉడికిన తర్వాత ఈ రైసు ఇదే హాఫ్ ఉడికిద్ది. అది హాఫ్ ఉడికిద్దనమాట. తర్వాత ఈ 2 మిక్స్ చేసి ఏస్తాననమాట. అట్లా చేస్తాను నేనెప్పుడైనా. నేను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏయటం మర్చిపోయాను ఫస్టు. తర్వాత ఏసాననమాట. మీకది చెప్పడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి మెయిన్ ఇంపార్టెంట్ గదా! నాన్ వెజ్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అసలు నాన్ వెజ్ లాగే ఉండదు. దీంట్లో గూడా నేను కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇయన్నీ ఏసాననమాట ఈ వాటర్‌లో గూడా. ఈ వాటర్ మనం పడేయకుండా మనం మామూలు రైస్ వండుకున్నా గూడా దాంట్లో గూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఆ ఫ్లేవర్ అనేది ఉంటది. బాస్మతి ఫ్లేవర్ అనేది ఉంటది గదా! అదైతే యూజ్ చేస్తాను నేను. పడేయననమాట వాటర్ అనేది. ఇదైతే ఇప్పుడు ఉడికింది. హాఫ్ ఉడికింది. ఇప్పుడు రైస్ తీసుకొని ఇది చికెన్ కూడా ఉడికింది. హాఫ్ ఉడికిన తర్వాత నేను ఆఫ్ చేసి పెట్టేసాననమాట. ఇది రైస్ తీసుకొని అందరూ తెలిసిందే కదా! ఇట్లా కర్రీ మీద ఏసుకోవటమే అనమాట. నేనైతే ఇట్లా ఏసేసాను మొత్తం. నాకు ఒక చెయ్యి ఫోనుంది తీయాది కావట్లేదనమాట వీడియో అనేది. అందుకనే నేను ఎక్కువ మొత్తం చూపించట్లేదు ప్రాసెస్ అంతా. మొత్తం తీసేసినాక నేను దీని మీద మళ్ళీ పుదీనా, నెయ్యేసుకోవాలండి మెయిను. చికెన్ బిర్యానీ నెయ్యుంటే భలే ఉంటది ఫ్లేవర్ అనేది. నెయ్యుండాలి. తర్వాత నేను మూత పెట్టేసాను. అది సిల్వర్ పేపర్ పెట్టేసి మూత పెట్టేసాను. ఇది ఒక 15 మినిట్స్ అయితే ఉంచుతాను. ఒక 5 నిమిషాలు హైలో పెడతాను. ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి చేస్తాను. నేను ఎప్పుడైనా 15 నిమిషాలే. అంతకంటే ఎక్కువ ఉండదు.
అదైతే అయితుంది. ఇదైతే వాటర్ గదా! ఈ వాటర్ గూడా నేను దాచి ఉంచుతా అనమాట. ఎందుకంటే ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంటాయి. మనం ఉట్టి రైస్ చేసుకున్నా గూడా దాంట్లో ఇవి పోసుకోవచ్చనమాట. అందుకని అయి ఉంచుతాను. అవైతే పక్కన పెట్టేసి ఇంక ఇల్లు చూడండి ఎట్లా ఉందో అసలు. ఇల్లంతా శుభ్రంగా సర్దాలి. ఇంక అది అయ్యేసరికల్లా ఈ లోపల ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటా నేనైతే. ఇదైతే అయిపోయిందండి. మాకు ఇది అయిపోయేసరికల్లా 2 అయింది. కరెక్ట్ 2 అయింది. ఇంగా లేట్ అయింది ఈరోజైతే. 1కి తినటం ఎక్కువ శాతం అయితే. ఈరోజైతే 2 అయిపోయిందనమాట. ఇంగా బిర్యానీ అంతే అంతే ఉంటది గదా! అదిగా తీసుకొచ్చింది లేట్‌గా తీసుకొచ్చారు. ఇంగా లేట్ అయిందనమాట. పిల్లలు గూడా ఉంటే బాగుండేదనిపించింది. రైస్ గూడా బాగా వచ్చిందండి. బాగా ఉడికింది. మంచిగా బాగా కరెక్ట్‌గా ఉడికింది. ఎంతవరకు ఉడకాలో అంతే ఉడికిందనమాట. పర్ఫెక్ట్‌గా మనం చికెన్ బిర్యానీలో మెయిన్ ఏంటంటే అండి చూడాల్సింది ఈ రైస్ కాడ కొంచెం జాగ్రత్తగుండాలి. అది హాఫ్ ఉడికిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏసేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి. ఉప్పు కూడా చూసుకోవాలండి కరెక్ట్‌గా. మన రైస్‌కి గానీ, చికెన్ కర్రీలో గానీ అన్నిట్లో కరెక్ట్‌గా చూసుకోవాలనమాట. ఎందుకంటే దీంట్లో మళ్ళీ కలుపుకోవటాలు ఏముండవు గదా! ఉప్పేసుకొని కలుపుకుంటే బావుండదు. అది ఈ 2 మాత్రం కంపల్సరీ కరెక్ట్‌గా చూసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్‌గా వస్తది. కారం కొంచెం తగ్గినా పర్లేదు గానీ, ఎక్కువైనా తగ్గినా పర్లేదు గానీ, ఉప్పు మాత్రం కరెక్ట్‌గా ఉంటేనే బావుంటది. నేనైతే కుండలో మొత్తం మిక్స్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మొత్తం ఇరిగిపోద్ది గదా! రైసు. మొత్తం ఆ కుండలో కలపాలంటే అది నిండుగా వచ్చింది గదా పైకి. అందుకనే ఒక గిన్నెలో ఏసాననమాట. గిన్నెలో ఏస్తే మనకు మొత్తం మిక్స్ అయిద్దనమాట బాగా. మనకు పొడి అన్నం గూడా మామూలుగా వైట్ అన్నం ఉంటది గదా! అది అంతా కలిసిపోద్ది బావుంటదనమాట. అన్నిట్లకి మసాలా అన్నీ పట్టిద్దనమాట. మసాలా ఫ్లేవర్ అనేది పట్టిద్ది. అందుకని నేను గిన్నెలో ఏసేసాను. ఇది 1 కేజీ రైసు, 1 కేజీ చికెన్ అనమాట. 2 కేజీస్ మొత్తం. మాకైతే ఫుల్ అయిద్దండి. నేను చేస్తే కేజీ చేస్తానండి. నేను హాఫ్ కేజీ కొంచెం కొంచెం చేసి ఇంగా తినాలనిపించినా కూడా లేదు లేదు అనుకోకుండా అట్లా నాకు నచ్చదనమాట. మా ఇంట్లో మేమందరం అంతే. ఏదైనా చేసుకున్నామంటే కొంచెం ఎక్కువే చేస్తా అనమాట. ఎందుకంటే ఇంక తిన్నాక బోర్ కొట్టాలనమాట అట్లుండాలి. మళ్ళీ ఇంక మళ్ళీ నెక్స్ట్ తినేదాకా అనిపించకూడదు. ఎందుకంటే మనం కొంచెం చేసుకొని ఇంగా తినాలని తింటే బాగుండేది, ఇంకొంచెం ఉంటే బాగుండేది అనుకుంటే నాకు నచ్చదనమాట. అది అలవాటు అంతే. పిల్లలు కూడా అంతే. 1, 2 సార్లు ఎక్కువ తినాలన్నా కూడా తింటారు కదా! మా కేజీ అయితే చాలా ఎక్కువైద్ది నిజం చెప్పాలంటే. 2 టైమ్స్‌కి అయితే ఫుల్ అయిపోద్ది. ఒకసారి ఇంగా మళ్ళీ ఉంటది తెల్లారికి గూడా మిగిలిద్ది. కేజీ అంటే ఎక్కువే అయిద్ది గదా రైస్ అయితే. అది గాక కేజీ చికెన్ గూడా ఉంటది కాబట్టి అంతా 2 కేజీస్ ఉంటది కాబట్టి ఇంక ఎక్కువైపోద్ది. అయినా ఎక్కువైనా పర్లేదు నేను కేజీ జేస్తాను. ఒకసారి అయితే కేజీన్నర గూడా చేశా అట్లాగా. ఇంగ అంటే 2 రోజులు తినేటట్టు ఉండాలి కదా అన్నట్టు అంతే ఏం లేదు. ఇది ఎప్పుడు చేసుకోం గదా! అది గాక ప్రతిసారి రోజు చేసుకునేది గాదు గదా! అందుకని అట్లా చేస్తా అనమాట. ఇదైతే ఈరోజు మా లంచి. భలే ఉందండి. కాకపోతే పిల్లలుంటే ఇంకా బాగుండేదే. కా ఆహ్, కుండకైతే అసలు ఇంత గూడా అంటుకోలేదు చూడండి. శుభ్రంగా వచ్చింది మాడకుండా. తర్వాతయితే సాయంత్రం అయింది. సాయంత్రం కోమలి వచ్చింది. కోమలి వచ్చినాక పైకెళ్ళిందనమాట. చల్లగుంది వాతావరణం. వర్షం పడేటట్టుందని పైకెళ్ళింది. పైకే తీసుకురమ్మన్నది. పెట్టుకురమ్మన్నది. సరే అని ఇంగా పైన కూర్చుంది కోమలి అని తీసుకెళ్దామని వెళ్తున్నాననమాట. మా కోమలి కోసమే చేస్తాను నేను ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చేస్తే. ఆ పిల్లకి బాగా ఇష్టం. చాలా ఎంతంటే చాలా ఇష్టం అనమాట చికెన్ బిర్యానీ. ఎట్లున్నా తింటది. 2 రోజులున్నా గూడా ఇప్పుడు మామూలుగా వైట్ రైస్ అయితే మిగిలిన అన్నం తినమంటే అసలు ఎంత ఏడు మొహం పెట్టిద్దో అసలు తినదనమాట. ఇదైతే 2 రోజులదైనా తింటది. అంత ఇష్టం అనమాట. 2 రోజులు ఇది కొంచెం బాగోపోయినా కూడా తింటదనమాట. అంత ఇష్టం ఆ పిల్లకి. అందుకని ఇంగా నేను చేశా అంటే మా కోమలి కోసమే చేస్తాను నేను ఎక్కువ శాతం అయితే. ఆ పిల్లకి ఇష్టమైన ముక్కలేస్తున్నాను అనమాట. తినే ముక్కలుంటాయి గదా! పీసెస్ అవి ఏస్తున్నాను. ఈ బోన్స్ అయి తీసేసి మెత్తటి పీసెస్ ఏస్తున్నాననమాట. ఇది మేము తిన్నాం. నందిని కూడా తిన్నదండి. నందిని స్కూల్ నుంచి వచ్చినాక నందిని కూడా తిన్నది. మేము ఛాలెంజ్ కూడా చేసుకున్నాం నేను, నందిని. అది రేపు అప్‌లోడ్ చేస్తాను. మా నందినితోటి నేను ఛాలెంజ్ చేశాననమాట. ఎవరు గెలిచారనేది రేపు వీడియోలో చూడండి. ఇద్దరం ఛాలెంజ్ పెట్టుకున్నాం. బిర్యానీ ఛాలెంజ్. నందిని కూడా తిన్నది మధ్యాహ్నం. మళ్ళీ నైట్ తిన్నారులెండి. థమ్సప్ కూడా తీసుకొచ్చాము ఈరోజు. థమ్సప్ ఇలాంటప్పుడే తీసుకొస్తాం గానీ, చాలా తక్కువ కూల్ డ్రింక్స్ మేమైతే. ఎప్పుడన్నా స్పెషల్ అయిన రోజనమాట. ఈరోజు చికెన్ బిర్యానీ కాబట్టి స్పెషల్ కాబట్టి తీసుకొచ్చుకున్నాం థమ్సప్. ఇంక స్ప్రైట్ గానీ ఎప్పుడన్నా ఇలాంటప్పుడే తీసుకొచ్చుకుంటాం. విడిగా ఉట్టప్పుడు తాగం, అస్సలు తాగం. కూల్ డ్రింక్స్ చాలా తక్కువనమాట మేము. ఇంకెవరన్నా వచ్చినప్పుడు కూడా తీసుకొస్తాంలెండి. మా కోసం కాకపోయినా ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకొస్తాం. మేము తాగినా తాగకపోయినా అయితే. వాళ్ళ కోసం తెస్తాం. వాళ్ళ కోసం తెచ్చినప్పుడు ఎప్పుడన్నా ఉంటే తాగుతుంటాం. అంతేగాని స్పెషల్‌గా మాకంటూ ఇంగా స్పెషల్‌గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎక్కువ రోజులు అయిపోయిందనుకున్నప్పుడు తీసుకొస్తారనమాట. ఇంగా మా నందిని గూడా తింటుంది. మా నందినికి గూడా మా కోమలికి గూడా బా నచ్చిందండి. ఇది ఈ వీడియో అయితే. బిర్యానీ ఎలా ఉందో కామెంట్ జేయండి.